వెల్కమ్ టు PM9 న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయడమే నరేంద్ర మోడీ లక్ష్యం. నంద్యాల జిల్లా AITC జిల్లా కార్యదర్శి సుంకయ్య. ఈ సందర్భంగా సుంకయ్య మాట్లాడుతూ విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేసి స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలను మోసం చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర పాలకులు పూర్తిగా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి అదానీ, అంబానీ లాంటి వాళ్లకు ఆస్తులను తాకట్టు పెట్టడమే ప్రధాన ధ్యేయంగా ఎంచుకున్నారని, డోన్ పట్టణంలోని APSCDCL కార్యాలయం ముందు ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, విద్యుత్ సంస్థలో కార్మికులను రోడ్డున వేసేందుకు ప్రభుత్వాలు సన్నాహం చేస్తున్నాయని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ లీడర్స్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు AITC ఆధ్వర్యంలో అన్ని ఆఫీస్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రధానంగా స్మార్ట్ మీటర్ల పేరులో ఆంధ్రప్రదేశ్లోన ఏదైతే విద్యుత్ మీటర్ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల కూడా వీళ్ళకి పని కోల్పోతారు. వీరు దాదాపు అనేక 15-20 సంవత్సరాల నుంచి దీన్నే నమ్ముకొని ఉపాధిగా పనిచేస్తూ ఉన్నారు. వీరు పని కోల్పోయి విద్యుత్ మీటర్ లీడర్స్ కుటుంబాలంతా కూడా రోడ్డు పడే ప్రమాదం ఉంది. దీన్ని స్మార్ట్ మీటర్ ఏర్పాటు వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో 5,000-6,000 మంది ఉపాధిని నిలబెట్టేందుకోసం, అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 నుంచి కూడా కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ప్రజల విపరీతంగా కొని తినే వస్తువులే కాదు, వేసుకునే బట్టలతో సహా ధరలు పెరిగిపోయినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనం ఈరోజు ఇవ్వకుండా పాలకులు మోసం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖ ద్వారా జరుగుతున్నటువంటి సేవలని కూడా ఈరోజు కాంట్రాక్ట్ రంగంలోకి కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. అదానీ, అంబానీ ఈరోజు గుజరాత్లోన విద్యుత్ రంగానంతా కూడా అదానీ చేతులు పెట్టారు. అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. సొంత రాష్ట్రంలో కాబట్టి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా NDA ప్రభుత్వం వచ్చింది. ఈ NDA ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకోసం కార్పొరేటర్ కోట్ల రూపాయలు కమిషన్ల రూపాయల్లో అప్పచెప్పేందుకోసం, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ డబ్బులు, ఆదాయాలు పెంచేందుకోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, లోకేష్ గారు మినిస్టర్ని అడుగుతూ ఉన్నాం. మీరు యువగల పాదయాత్రలోన ఎన్నికల బహిరంగ సభలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లోన రైతులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఈరోజు రైతుల మీద భారం పడడమే కాదు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి సిమ్ము పెడితే అంత నాలాంటి రైతులకు లేదు. రైతు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. స్మార్ట్ మీటర్లను కూడా పీకి కాల్చి పడేయండి అని చెప్పేసి ఆ రోజు యువగలం పాదయాత్రలోన లోకేష్ గారు అప్పుడున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రైతులకు పిలుపునిచ్చినాడు. మేము అడుగుతున్నాం, ఈరోజు యువగలం పాదయాత్ర ఏదో స్మార్ట్ మీటర్లను తీసేసి రోడ్డు పడేయండి అన్నావు. ఈరోజు మేము అడుగుతున్నాం, NDA ప్రభుత్వంలో మీ ప్రభుత్వమే వచ్చింది. మీరే ఇప్పుడు అదానికి ఆస్తులు పెంచేందుకోసం, ఆదాయం పెంచేందుకోసం, కమిషన్ల కోసం ఈరోజు స్మార్ట్ మీటర్లు ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తా ఉన్నారు. లోకేష్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు, స్మార్ట్ మీటర్లు కాల్చేయండి అని చెప్పి, రోడ్ల మీద పడండి పీక్ అని చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేస్తే మీరు ఇచ్చిన నినాదాన్నే తీసుకొని ఈరోజు మా స్మార్ట్ మీటర్లే కాదు, ఈరోజు రైతులు, ప్రజలంతా కూడా మరిన్ని స్మార్ట్ మీటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ స్మార్ట్ మీటర్లు బలవంతంగా పెడితే తీసి ఖచ్చితంగా నువ్వు చెప్పిన పిలుపులో భాగంగా రోడ్ల మీద పడేసే కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు పెరిగిన ధరకు అనుగుణంగా విద్యుత్ మీటర్ లీడర్స్ ఈరోజు మీరు ఇచ్చేటువంటి అరవకర వేతనం చాలడం లేదు. పెరిగిన ధరకు అనుగుణంగా కనీస వేతనం కావాలని అడుగుతున్నాం, ఉద్యోగ భద్రత కావాలని అడుగుతా ఉన్నాం, పెన్షన్ సౌకర్యం కావాలని అడుగుతా ఉన్నాం, వీళ్ళకి హెల్త్ కార్డు కావాలని అడుగుతా ఉన్నాం, సంక్షేమ పథకాలను కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మరి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లోన మీరు అదే పెడితే రాజకీయ పార్టీలు, అలాగే ప్రజలు, రైతులంతా కూడా ఈ స్మార్ట్ మీటర్లని ఖచ్చితంగా రోడ్లో పడేసే రోజు రాకముందే ఈరోజు వేలాదిగా ఉన్నటువంటి విద్యుత్ మీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఉపాధికి మరి దెబ్బతీసేటువంటి స్మార్ట్ మీటర్లను
వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నెల కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అనేక డిమాండ్స్ కూడా విద్యుత్ మీటర్ల స్పర్ధలను బట్టి మరి కోరికలు ఏమవుతున్నాయో పరిష్కారం చేయాలా. ఈరోజు విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే దాన్ని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా ఏఐటీసీ జిల్లా సమితిగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం